ఉన్నాడు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి సముద్ర తీరంలో వినాయక నిమజ్జనం సమయంలో భక్తుల కాళ్లకు బలంగా తగిలిన 4 అడుగుల ఎత్తుగల శంకు చక్రాలతో కూడిన పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం కనుగొనబడింది. స్థానికులు పూజలు చేసి ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాంతం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దేవాలయాలకు ప్రసిద్ధి చెందగా సముద్రంలో మునిగిపోయిన విగ్రహాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తహసీల్దార్ ప్రభాకర్ రావు విగ్రహాన్ని పరిశీలించి పురావస్తు శాఖకు అప్పగించినట్లు చెప్పారు. నా పేరు కర్నేటి వెంకట నాగ దినేష్. మాది పందలపల్లి. వినాయకుడి బొమ్మ నిన్న నిమజ్జనం చేద్దామని వచ్చాం 5 వాటాయన. నిన్న మాకు కాలు తగిలింది కృష్ణుడి బొమ్మ. అది బ్రాహ్మణు కనుక్కుంటే 100 సంవత్సరాలు తవద్దు అన్నారు. తీసుకొచ్చి గుడి కట్టుకోమన్నారు. ఇంకా పెద్దోళ్ళని కనుక్కొని ఏదైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాం. ఆవల ఎల్లమందయ్యండి. ఆ పిల్లలందరూ చిన్నపిల్లలు చిన్ని వినాయకుడిని పెట్టుకున్నారు. అంతకుముందు పెద్ద వినాయకుడిని పెట్టేది. ముందుకు రాకపోతే పెద్దోళ్ళు చిన్న పిల్లకాయలు ఈ చిన్న వినాయకుడిని పెట్టుకుంటే ఈ పెద్దోళ్ళు కూడా సహకరించారు. ఆ వినాయకుడిని నిమజ్జనం చేయటానికి ఈ పిల్లలందరూ వచ్చారు. వాళ్ళ ఎమ్మట కొంతమంది పెద్దోళ్ళు వచ్చారు. ఆ పిల్లకాయలకి ఆ వినాయకుడిని నిమజ్జనం చేసి వెనక తిరిగేటప్పటికి ఈ స్వామి కాళ్ళకు తగిలాడంట. కాళ్ళకు ఏందా చెప్పని పెద్దోళ్ళని పిలిస్తే ఎమ్మటి వచ్చిన పెద్దోళ్ళని ఇంకొకరిని 4 నెలలు పిలిస్తే తర్వాత పైకి లేపితే కృష్ణుడి బొమ్మగా కనపడితే అక్కడ పెట్టి ఈ పూట నన్ను తీసుకొచ్చారు, చూపించారు. కృష్ణుడి బొమ్మ బాగా ముచ్చటగా ఉంది. మేము సిద్ధాంతాన్ని కనుక్కొని మాకు గంగమ్మ గుడి ఉంది. ప్రస్తుతానికి గంగమ్మ గుడిలో పెడదామని అనుకుంటున్నాం. తర్వాత ఏదో ఏర్పాటు చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రావు, తహసీల్దార్ చినగంజాం. మోటుపల్లి గ్రామంలో బీచ్ వద్ద సుమారు 3 అడుగుల శ్రీకృష్ణ విగ్రహాన్ని బీచ్లో నుంచి రావడం చూశారు పబ్లిక్. దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టి తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తామని చెప్పి